ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ డేటాను మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకున్నట్లయితే నెక్స్ట్ 12 మంత్స్‌లోని మన ఈక్విటీ మార్కెట్స్ ఎంత రిటర్న్స్ డెలివర్ చేయొచ్చని క్లియర్‌గా అయితే అర్థమవుద్ది. చాలా ఇంపార్టెంట్ డేటా. వీడియో స్టార్టింగ్‌లోనే షేర్ చేస్తాను. ఇన్వెస్టర్స్ అయితే మిస్ అవ్వకండి. అండ్ దీంతో పాటుగా ఇరాన్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఈ అప్డేట్ చూసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ పైన డెఫినెట్‌గా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వీటన్నిటి గురించి కూడా ఈ రోజు మార్కెట్ అనాలిసిస్‌లో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంతో పాటు ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే అండ్ మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా వన్ బై వన్ క్విక్‌గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 899 పాయింట్స్ పెరిగి 80,015 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 285 పాయింట్స్ పెరిగి 24,765 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.44% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.38% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.51% పెరిగింది. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ కామెంట్ చేసినట్టుగా వచ్చినటువంటి ఈ ఒక్క న్యూస్ తోనే ఈ రోజు సెకండ్ హాఫ్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ నుంచి మార్కెట్ పాజిటివ్ గానే ఉంది. కానీ సెకండ్ హాఫ్ లోని మన మార్కెట్స్ లో ఒక్కసారి జంప్ కనపడింది కదా. సో ఈ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఏమన్నారంటే యుఎస్ తోని న్యూక్లియర్ డీల్ కి అయితే మేము రెడీగానే ఉన్నాం, డిస్కషన్స్ కి అయితే మేము ముందుకు వస్తాం. కాకపోతే ఈ డీల్ రెస్పెక్ట్ఫుల్ వేలో జరగాలి, ఇరాన్ కి కూడా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉండాలని చెప్పి ఈ ఫారెన్ మినిస్టర్ కామెంట్ చేసినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేసేసరికి ఈ వార్ అయితే ఇక్కడతో ఎండ్ అయిపోవచ్చు. అంటే ఇరాన్ అయితే తగ్గుతుంది కదా. సో యుఎస్ కూడా ఇప్పుడు డిస్కషన్స్ కి ముందుకు రావచ్చు. ఒకవేళ వార్ ఎండ్ అయిపోయినట్లయితే ఇప్పటి వరకు క్రూడ్ రిలేటెడ్ గా ఉన్నటువంటి కన్సర్న్స్ పోతాయి కదా. సో దాంతోనే మనం మార్కెట్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. కాకపోతే ఇక్కడ 2 థింగ్స్ మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ థింగ్, ఒకవేళ వార్ నిజంగా ఎండ్ అయిపోయి అంటే ఇరాన్ అయితే ఇప్పుడు అంటున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు కదా, ఇది ఎంతవరకు నిజం అన్నది మనం చెప్పలేం. ఒకవేళ ఇది నిజమే అనుకుందాం, ఇరాన్ ముందుకే వచ్చింది అనుకుందాం. సో యుఎస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ ఇరాన్ ముందుకు వచ్చింది కదా అని చెప్పి యుఎస్ కూడా పీస్ టాక్స్ కి ముందుకు వచ్చి ఇద్దరి మధ్యన డిస్కషన్స్ జరిగి ఈ డీల్ గనక అయిపోయింది అనుకోండి, అక్కడికి వార్ ముగిసిపోద్ది. కాబట్టి గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ కూడా మనం అది పాజిటివ్ గానే చూడొచ్చు. ఒకవేళ అలా కాకుండా మీడియా దగ్గర నుంచి ఇది స్పెక్యులేటివ్ న్యూసే అనుకోండి, అంటే ముందు కూడా మీడియా దగ్గర నుంచి ఇటువంటి న్యూస్లు వచ్చాయి కదా, ఒకవేళ ఇది స్పెక్యులేటివ్ న్యూస్ అనుకున్నా కూడా ప్రెసెంట్ ఉన్నటువంటి కండిషన్ మనం చూసినట్లయితే ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్ లాంచర్స్ కావచ్చు, ఈ మిసైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అంటే తక్కువ అయిపోయి ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో చూసినట్లయితే. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఇక్కడ ఇజ్రాయెల్ తోనే వార్ చేయట్లే కదా, ఇజ్రాయెల్ ని అటాక్ చేస్తున్నారు, యుఎస్ ని అటాక్ చేస్తున్నారు, దీంతో పాటు మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి వేరియస్ కంట్రీస్ ని కూడా అటాక్ చేస్తున్నారు కదా. సో ఇలా అటాక్ చేస్తుండడం వల్ల ఇరాన్ దగ్గర ఉన్నటువంటి వార్ వెపన్స్ అన్ని కూడా తక్కువ అయిపోయి. అండ్ అంతేకాకుండా ఇరాన్ చాలా దెబ్బతిన్నది. ఎందుకంటే వీళ్ళకి చెందినటువంటి మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ లో చాలా మంది చనిపోవడంతో ఇరాన్ అయితే దెబ్బతిన్నది. దీంతో పాటు ఇప్పుడు క్రూడ్ అన్నది సప్లై ఆగిపోయింది కదా. అండ్ ఇరాన్ కూడా ఎక్కువగా క్రూడ్ ఎక్స్పోర్ట్స్ పైన డిపెండ్ అయి ఉన్నది. వాళ్ళ ఎకానమీలోని క్రూడ్ ఎక్స్పోర్ట్స్ ద్వారానే మేజర్ కంట్రిబ్యూషన్ అయితే ఉన్నది. దీని గురించి మనం డీటెయిల్ గా కూడా మాట్లాడుకున్నాం. సో ఇదే జరుగుతుంటే ఇరాన్ వీక్ అయిపోద్ది కాబట్టి వార్ ఇంటెన్సిటీ అన్నది తగ్గిపోద్ది కదా. ఇప్పుడు మనకి క్రూడ్ రిలేటెడ్ గా కన్సర్న్స్ ఎందుకున్నాయి? ఇరాన్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పాయింట్ ఏదైతే ఉన్నదో ఆ పాయింట్ ని బ్లాక్ చేసేసింది. అక్కడి నుంచే మెయిన్ మనకి అరబ్ కంట్రీస్ నుంచి క్రూడ్ అయితే సప్లై వెళ్ళాలి. కాకపోతే అది బ్లాక్ అయిపోవడం వలన క్రూడ్ సప్లైస్ అయితే నిలిచిపోవడంతో క్రూడ్ ప్రైస్లు అయితే పెరిగాయి కదా. కానీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని ఇరాన్ ఎన్ని రోజులు బ్లాక్ చేయగలదు? ఎందుకంటే ఇరాన్ ఇక్కడ వీక్ అయిపోయింది అనుకోండి, ఆ పాయింట్ ఏదైతే ఉన్నదో ఆ పాయింట్ ని యుఎస్ చేతుల్లోకి తీసుకుంటది కదా. యుఎస్ కామ్ గా ఉంటుందా? ఇరాన్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ గా అటాక్ చేస్తుంది, ఇజ్రాయెల్ కూడా అటాక్ చేస్తుంది కదా. అండ్ అరబ్ కంట్రీస్ కూడా ఖాళీగా కూర్చో ఎక్కువ రోజులు కనుక దాన్ని క్లోజ్ చేస్తే సో ఆబ్వియస్ గా ఆ పాయింట్ అయితే యుఎస్ డెఫినెట్ గా ఓపెన్ చేస్తుంది. ఈవెన్ నిన్నే యుఎస్ ఏ విధంగా స్టేట్మెంట్స్ ఇచ్చిందంటే ఏవైతే మనకి ఆయిల్ ట్యాంకర్స్ అవి ఇక్కడి నుంచి వెళ్తున్నాయో వాటన్నిటికీ కూడా మేము కంప్లీట్ గా ప్రొటెక్షన్ ఇస్తాం, భయపడాల్సిన పనే లేదు. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని ఇరాన్ అయితే బ్లాక్ చేయలేదు. బ్లాక్ చేయకుండా మేమైతే యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి యుఎస్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి కదా. సో ఓవరాల్ గా ఒకవేళ వార్ ఎండ్ అవ్వకపోయినా కూడా ఇరాన్ ఒక రకంగా వీక్ అవుతున్నది కాబట్టి ఎలాగో ఒకలాగా ఈ పాయింట్ అయితే ఓపెన్ అయిపోద్ది అండ్ క్రూడ్ సప్లైస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. అండ్ అంతేకాకుండా కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ అంటే రీసెంట్ గా చాలా పాపులర్ అయినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా వస్తున్నటువంటి న్యూస్ చూస్తే మనకి యుఎస్ కి చెందినటువంటి పైలట్స్ ఇరాన్ లో పడిపోయారంట. అంటే వాళ్ళకి చెందిన ఫ్లైట్ ని అటాక్ చేయడం వల్ల ఇరాన్ లో పడిపోయారు. పడిపోయినా కూడా ఆ పైలట్స్ ని యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిపి సక్సెస్ఫుల్లీ ప్రొటెక్ట్ చేసి ఇరాన్ నుంచి బయటకు తీసుకొచ్చాయంట. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి. ఇరాన్ లో పడినటువంటి యుఎస్ సోల్జర్స్ ని ఇరాన్ గ్రిప్ లోకి తీసుకులేకపోతుంది. అంటే ఇరాన్ పర్టికులర్ గా అంత వీక్ పొజిషన్ కి అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే రోజు రోజుకి వార్ జరుగుతుంటే వీళ్ళు ఎంతమందితో అని ఫైట్ చేయగలరు?
చేయలేరు కదా. దాంతో వాళ్ళ పొజిషన్ అంతా వీక్ అయిపోయింది అన్నట్టుగా వేరే సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా క్లెయిమ్ చేస్తున్నాయి. జనరలీ వార్ జరుగుతున్నప్పుడు ఇనిషియల్ గా మనకి వార్ రిలేటెడ్ గా భయాలు ఉంటాయి, కానీ కొన్ని రోజులకి దాని రిలేటెడ్ గా ఇంటెన్సిటీ అయితే తగ్గుతుందని మనం మండే రోజు వీడియోలోనే మాట్లాడుకున్నాం, నిన్న వీడియోలో కూడా మాట్లాడుకున్నాం కదా. సో ఈ రోజు చూసినట్లయితే డెఫినెట్ గా అదే కనపడుతుంది. సో ఈ వార్ ఇంటెన్సిటీ ఫర్దర్ గా తగ్గిపోయినా, వార్ ఎండ్ అయిపోయినా కూడా గ్లోబల్ ఎకానమీస్ కి అయితే అది మనం బిగ్ పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ యుఎస్ మూవ్ ఏ విధంగా ఉంటది అన్నది మనం చూడాలి. అంటే ఇరాన్ అయితే ముందుకు వస్తుంది కదా, యుఎస్ ఇప్పుడు డిస్కషన్స్ కి ముందుకు వెళ్తుందా లేదా అన్నది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మరొక పాయింట్ కూడా అంటే సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఏమంటున్నారంటే యాక్చువల్లీ ఈ వార్ ఇరాన్ మీదే కాదు, చైనా యొక్క పవర్ ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించడానికి యుఎస్ ఒక రకంగా ఈ వార్ చేస్తుందని చెప్పేసి సోషల్ మీడియా హ్యాండిల్స్ అయితే క్లెయిమ్ చేస్తున్నాయి. దానికి కారణం మనం మాట్లాడుకోవాలంటే ఇరాన్ నుంచి ఎక్కువగా క్రూడ్ సప్లైస్ ఎక్కడికి వెళ్తున్నాయి? చైనాకే కదా. దాని గురించి నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఇరాన్ ని కంప్లీట్ గా డెస్ట్రాయ్ చేస్తే ఎవరు ఎక్కువగా ఇంపాక్ట్ అవుతారు? అంటే ఇరాన్ ని డెస్ట్రాయ్ చేసేసినా లేదా ఇరాన్ ని యుఎస్ గ్రిప్ లోకి తీసేసుకున్నా ఎవరు ఎక్కువగా ఇంపాక్ట్ అవుతారు? చైనా ఇంపాక్ట్ అవుతుంది కదా, ఎందుకంటే చైనా క్రూడ్ వెళ్తుంది కాబట్టి. దీంతో పాటు అంటే మనం ఇక్కడ అనుకోవచ్చు, ఒకవేళ ఇరాన్ నుంచి క్రూడ్ చైనాకి వెళ్ళకపోయినా రష్యా నుంచి క్రూడ్ ని చైనా ఆల్రెడీ బాగానే ఇంపోర్ట్ చేసుకుంటుంది కదా, ఫర్దర్ గా కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. చైనా పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు అనిపించచ్చు కదా. కానీ ఇక్కడ ఏంటంటే రష్యాకి కూడా యుఎస్ అయితే అంటే యుక్రెయిన్ రష్యా వార్ ఎండ్ చేయడానికి అని చెప్పి మంచి డీలే ఇచ్చింది. ఆ డీల్లో భాగంగా రష్యన్ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో అది ఎక్కువగా యూరోప్ అండ్ అలాగే ఇండియాకి సప్లై చేసే విధంగా యుఎస్ అయితే ఆఫర్ ఇచ్చింది. అటువంటి డీల్ అయితే జరుగుతుందని చెప్పేసి మీడియా ప్లాట్ఫామ్స్ క్లెయిమ్ చేస్తున్నాయి. ఇది నిజంగా ఎంతవరకు నిజమా కాదా అన్నది మనం చెప్పలేం. అంటే జియో పొలిటికల్ ఇష్యూస్ ఎలా టర్న్ అవుతాయి అన్నది మనకు తెలియదు. కానీ యుఎస్ సిచ్యువేషన్ చూస్తే యుఎస్ అయితే చైనా ఆధిపత్యాన్ని ఒప్పుకోవడానికి అయితే రెడీగా లేదు కదా. యుఎస్ తీసుకుంటున్నటువంటి స్టెప్స్ మనకి దాని రిలేటెడ్ గా క్లియర్ గా అర్థమవుతున్నాయి. ఒకవేళ యుఎస్ ఇటువంటి స్టాండ్స్ తోనే ముందుకు వెళ్తే ఇరాన్ వార్ ని ఇక్కడ ఎండ్ చేస్తుందా లేదా ఇరాన్ ని మరికొంత డిస్ట్రాయ్ చేసి ఇరాన్ పైన ఏమైనా ఆంక్షలు ఫర్దర్ గా అంటే చైనాకి ఎక్కువగా క్రూడ్ సప్లై చేయకూడదు ఇటువంటి ఆంక్షలు ఏమైనా పెడతదా? వీటన్నిటి గురించి కూడా మనం చూడవలసి ఉన్నది. సో ఓవరాల్ గా జరుగుతున్నటువంటి జియో పొలిటికల్ సినారియోస్ అయితే ఇది ఏం జరుగుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. వార్ గానీ ఎండ్ అయిపోతే అది గ్లోబల్ మార్కెట్స్ కి అయితే మనం బిగ్ రిలీఫ్ గానే చూడాలి. దీంతో పాటుగా మీకు మార్కెట్స్ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ డేటా షేర్ చేస్తా అని చెప్పాను కదా. మీకు ఎడిల్వేస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ రిపోర్ట్ అయితే ఒకసారి చూడండి, ఈ ఇమేజ్ చూడండి, ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే మన ఈక్విటీ మార్కెట్స్ కంటిన్యూస్ గా 18 months మనకి ఇన్వెస్టర్స్ కి నెగిటివ్ రిటర్న్స్ కానీ లేదా చాలా మినిమల్ రిటర్న్ కానీ డెలివర్ చేసాయనుకోండి, దాని తర్వాత నెక్స్ట్ 12 months లో, నెక్స్ట్ 36 months లో అండ్ నెక్స్ట్ 5 years లో ఇన్వెస్టర్స్ కి ఎప్పుడు కూడా ఈక్విటీ మార్కెట్స్ చాలా మంచి రిటర్న్స్ డెలివర్ చేసాయి. ప్రీవియస్ గా చాలా సార్లు ఇలా జరిగిందంటే 18 months పాటు ఎయిదర్ నెగిటివ్ రిటర్న్ లేదా ఆల్మోస్ట్ 0 రిటర్న్ డెలివర్ చేసిన ప్రతి ఒక్క సందర్భంలో కూడా దాని నెక్స్ట్ 1 year అండ్ నెక్స్ట్ 3 years, నెక్స్ట్ 5 years ఈక్విటీ మార్కెట్స్ అయితే ఇన్వెస్టర్స్ కి చాలా మంచి రిటర్న్స్ డెలివర్ చేసాయి. సో ఇప్పుడు కూడా మనం సినారియో చూసినట్లయితే 2024 నుంచి లాస్ట్ 18 months అంటే జనవరి ఎండింగ్ వరకు చూస్తే లాస్ట్ 18 months లోని మన మార్కెట్స్ ఇన్వెస్టర్స్ కి పెద్దగా రిటర్న్స్ అయితే డెలివర్ చేయలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ 1 year, నెక్స్ట్ 3 years, 5 years లోని మన మార్కెట్స్ ఈసారి ఎటువంటి రిటర్న్స్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళైతే ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. సో వస్తున్నటువంటి డేటా పరంగా అన్నిటి పరంగా చూసినట్లయితే మన ఇండియన్ మార్కెట్స్ ఇప్పుడు చాలా మంచి వాల్యుయేషన్ లోనే ఉన్నాయి. దీని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. అండ్ మన ఎకానమీ పరంగా చూసినా కూడా మన ఎకానమీ పరంగా ఎటువంటి ఇష్యూస్ కూడా లేవు. ఇన్ఫాక్ట్ మన ఎకానమీ చాలా బాగానే గ్రో అవుతుంది. అండ్ వేరియస్ కంట్రీస్ తో మనం చేసుకుంటున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కావచ్చు, ట్రేడ్ డీల్స్ కావచ్చు, వీటన్నిటి వలన ఫ్యూచర్ లోని మన ఎక్స్పోర్ట్స్ కూడా బాగానే పెరుగుతాయి. కాబట్టి దానివల్ల మన ఎకానమీకి అయితే బిగ్ పాజిటివ్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఎక్స్టర్నల్ థింగ్స్ అంటే ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి వలన మన మార్కెట్ లో ఎటువంటి ఇష్యూస్ కనపడుతున్నా కూడా నెక్స్ట్ డెకేడ్ లో మన మార్కెట్స్ అయితే ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తాయి. అండ్ ప్రెసెంట్ ఉన్నటువంటి సినారియో చూసినా కూడా మన ఈక్విటీ మార్కెట్స్ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ వన్స్ కూల్ డౌన్ అయ్యాయంటే మాత్రం మనం మార్కెట్స్ లోని మంచి రికవరీయే కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. దీంతో పాటు మనం గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా మాట్లాడుకోవాలంటే జనరల్లీ వార్స్ ఇలాంటివి జరిగినప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ లోకి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తాయి కదా. ఈ వార్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఇనిషియల్ గా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ కొంత పెరిగినా కూడా దాని తర్వాత నుంచి గోల్డ్ సిల్వర్ ప్రైసులు కొంత పడుతున్నాయి కదా. సో అంటే ఆల్రెడీ మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ వార్ అయితే త్వరగానే ఎండ్ అయిపోవచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నట్టున్నాయి. దాని
దాంతోనే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు అయితే కొంత కరెక్ట్ అయ్యి, ఒకవేళ ఈ వార్ గనక త్వరగా ఎండ్ అయిపోయినట్లయితే డెఫినెట్ గా దాని యొక్క ఇంపాక్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండింటిపైన కొంత ఉంటుంది. కాకపోతే సిల్వర్ ఆల్రెడీ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం, పెరగాల్సిన దానికన్నా కూడా సిల్వర్ చాలా పెరిగిపోయింది అండ్ సిల్వర్ మోస్ట్ వాలటైల్ మెటల్. సో సిల్వర్ గురించి కొంతసేపు పక్కన పెడితే గోల్డ్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే గోల్డ్ పెరగడానికి మెయిన్ రీజన్ వేరే సెంట్రల్ బ్యాంక్స్ కంటిన్యూస్ గా పర్చేస్ చేయడం వల్ల గోల్డ్ ప్రైస్ అయితే పెరిగింది కదా. సో ఇక్కడ నుంచి ఒకవేళ ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ కూల్ డౌన్ అయిపోతే ఇక్కడ నుంచి గోల్డ్ ప్రైస్ కనుక పెరగాలంటే మాత్రం నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచి గోల్డ్ రిలేటెడ్ గా యాక్టివిటీ ఎలా ఉంటుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ ఎక్కడి నుంచి కూడా సెంట్రల్ బ్యాంక్స్ కంటిన్యూస్ గా గోల్డ్ కనుక పర్చేస్ చేసినట్లయితే అప్పుడు గోల్డ్ మరికొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. స్టిల్ గోల్డ్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ అయితే కొంత ఎక్స్పెన్సివ్ గానే ఉంది. బట్ స్టిల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఒకవేళ గోల్డ్ లో వాళ్ళ పోర్ట్ఫోలియోని కొంతైనా డైవర్సిఫై చేసుకోవాలనుకున్నట్లయితే జస్ట్ ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేయండి. కానీ లంసం రూపంలో అది ఇన్వెస్ట్ చేయడానికి కరెక్ట్ టైం కదా, ఎందుకంటే గోల్డ్ ఆల్రెడీ బాగానే పెరిగిపోయింది కాబట్టి లంసంలో ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా కొంత ఎస్ఐపి రూట్ ని సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం అన్నది బెటర్. సో ఇవి జియో పొలిటికల్ ఇష్యూస్ అండ్ మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్. సో డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూసిన ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మార్కెట్ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ థింగ్ కూడా మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ యుఎస్ సుప్రీం కోర్టు డొనాల్డ్ ట్రంప్ వేరియస్ కంట్రీస్ పైన విధించినటువంటి టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ కాదని చెప్పి ఆ టారిఫ్స్ ని వెంటనే క్యాన్సిల్ చేయాలని వీళ్ళని ఆదేశించింది కదా. దీంతో పాటుగా వీళ్ళు టారిఫ్స్ రూపంలో ఏవైతే డబ్బులు కలెక్ట్ చేశారో వాటిని రిఫండ్ అయితే ఇవ్వాలని చెప్పి ప్రీవియస్ గా ఆదేశించింది. దీని రిలేటెడ్ గా మరొకసారి సుప్రీం కోర్ట్ అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ ని ఈ టారిఫ్స్ ప్రాసెస్ అయితే త్వరగా ఫినిష్ చేయాలని చెప్పి చెప్తుంది. సో ఈ టారిఫ్ రిఫండ్స్ గనక డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసినట్లయితే డెఫినెట్ గా అది యుఎస్ గవర్నమెంట్ పైన అయితే బిగ్ ఇంపాక్టే పడేటువంటి అవకాశం అయితే ఉంది. దీనిలో భాగంగానే వెంటనే డొనాల్డ్ ట్రంప్ అయితే వేరియస్ కంట్రీస్ పైన 10% టారిఫ్స్ ఆల్రెడీ ఇంపోజ్ చేసేసారు కదా. నో దీని రిలేటెడ్ గా యుఎస్ సెక్రటరీ అయినటువంటి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ ఈ 10% కాకుండా టారిఫ్స్ ని 15% పెంచుతా ఉన్నాం కదా, అవి నెక్స్ట్ కమింగ్ వీక్స్ లోనే అదైతే స్టార్ట్ చేసేస్తామని. అండ్ అంతేకాకుండా ప్రీవియస్ గా డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ వేరియస్ కంట్రీస్ పైన ఏవైతే టారిఫ్స్ విధించిందో ఆ టారిఫ్స్ ఈ ఆగస్ట్ మంత్ నుంచి అమల్లోకి వస్తాయి, ఆ విధంగా అయితే మేము స్టెప్స్ తీసుకుంటున్నాం అని చెప్పి అతని దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వచ్చాయి. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఏదో ఒక రకంగా యుఎస్ సుప్రీం కోర్టులోని వీళ్ళకి ఎదురు దెబ్బ తగిలినా కూడా తిరిగి ఆ టారిఫ్స్ అయితే ముందుకు తీసుకొచ్చే విధంగా డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ అయితే స్టెప్స్ తీసుకుంటుంది. ఎంతవరకు దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ సక్సెస్ అవుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో మనం మాట్లాడుకోబోయేటువంటి కంపెనీ డిఫెన్స్ సెక్టర్ లోని వాళ్ళ బిజినెస్ ను ఆపరేట్ చేసేటువంటి కంపెనీ. ఆల్రెడీ ఈ ఇరాన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి డిఫెన్స్ స్టాక్స్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనబడుతుంది కదా. సో దీంతో పాటుగా ఈ కంపెనీ రిలేటెడ్ గా వచ్చినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో అది గనక నిజమైతే డెఫినెట్ గా కంపెనీకి అయితే పాజిటివ్ అవుతుంది. కంపెనీ నేమ్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్. యాక్చువల్లీ మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి మన ఇండియన్ నేవీ దగ్గర నుంచి 99,000 crores వర్త్ కాంట్రాక్ట్, సబ్మెరైన్ కాంట్రాక్ట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ప్రెసెంట్ వీళ్ళు మార్కెట్ క్యాప్ మీరు చూసారనుకోండి అరౌండ్ 90,000 crores పైన మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీ. సో 90,000 crores పైన మార్కెట్ క్యాప్ లో ఉన్నటువంటి కంపెనీకి 99,000 crores ఆర్డర్ వచ్చిందంటే వెరీ బిగ్ ఆర్డర్ కదా. సో దాంతోనే ఈరోజు సెషన్ లో స్టాక్ అయితే అంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నిజంగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం ఆర్డర్ కనుక వచ్చినట్టయితే డెఫినెట్ గా ఈ కంపెనీకి అయితే అది మనం బిగ్ పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ బిఎస్సి రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ బిఎస్సి వాళ్ళకి బిఎస్సి సెన్సెక్స్ నెక్స్ట్ 30 ఇండెక్స్ లోని డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ని లాంచ్ చేసుకునేందుకు గాను సెబీ దగ్గర నుంచి అయితే అప్రూవల్ వచ్చింది. ఈ అప్రూవల్ రావడంతో వీళ్ళు క్యాష్ సెటిల్డ్ మంత్లీ ఇండెక్స్ ఫ్యూచర్స్ అండ్ మంత్లీ ఇండెక్స్ ఆప్షన్స్ అయితే ఆఫర్ చేస్తామని అండ్ దీని యొక్క ఎక్స్పైరీ పీరియడ్ యొక్క లాస్ట్ థర్స్డే ఉండబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇండెక్స్ లోని వీళ్ళు డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ని లాంచ్ చేసినట్లయితే దీని ద్వారా వీళ్ళకి అడిషనల్ గా రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజు సెషన్ లో బిఎస్సి స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఫిబ్రవరి మంత్ లోని యుఎస్ లోని క్లాస్ 8 ట్రక్స్ సేల్స్ అయితే చాలా బాగా జరిగినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే క్లాస్ 8 ట్రక్ సేల్స్ లోని 156% గ్రోత్ కనపడుతున్నట్లయితే మంత్ ఆన్ మంత్ లోని 50% గ్రోత్ అయితే కనపడుతున్నది. అండ్ ఈ ఫిబ్రవరి మంత్ లోని ట్రక్ ఆర్డర్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేశాయి. సో యుఎస్ లో క్లాస్ 8 ట్రక్ సేల్స్ బాగా జరిగాయన్న అప్డేట్ ఏదైతే ఉందో ఇది భారత్ ఫోర్జ్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జనరల్లీ సమ్మర్ సీజన్ లోని ఏసీస్, కూలర్స్ వీటి యొక్క సేల్స్ అయితే బాగా జరుగుతాయి కదా. ఆల్రెడీ సమ్మర్ అయితే స్టార్ట్ అవుతుండటంతో ఇప్పుడు మన
ఇండియాలోని ఏసీ సేల్స్ అయితే పికప్ అయ్యాయని ఇయర్ ఆన్ ఇయర్ లోని 11% గ్రోత్ అయితే కనపడుతున్నట్టుగా యాక్సెస్ క్యాపిటల్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో కూడా ఎల్జీ అండ్ వోల్టాస్ వాళ్ళు అయితే మార్కెట్ షేర్ అయితే గెయిన్ అయ్యారు. వీళ్ళ వాల్యూమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ సమ్మర్ లో యాక్చువల్లీ వర్షాలు త్వరగా వచ్చేయడం వల్ల కొంతవరకు వీళ్ళ సేల్స్ పైన అయితే ఇంపాక్ట్ పడింది. సో ఇయర్ లోని ఒకవేళ సమ్మర్ గనక కొంత ఎక్స్టెండ్ అయింది అనుకోండి, డెఫినెట్ గా ఈ ఏసీస్, కూలర్స్ అండ్ అలాగే కోల్డ్ బెవరేజెస్ అవి సెల్ చేసేటువంటి కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ సేల్స్ అయితే బాగానే జరిగేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ దీపక్ నైట్రేట్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. కోటక్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం రీసెంట్ గా చైనీస్ కంపెనీస్ కి చైనా గవర్నమెంట్ ఏదైతే రిబేట్ ఇచ్చేది అంటే ఎక్స్పోర్ట్ రిబేట్ ఇచ్చేదో ఆ రిబేట్ ని కట్ చేయడంతో పాటుగా చైనా నుంచి సప్లైస్ అయితే కొంత తగ్గడంతో మనకి ఎసిటోన్ ప్రైసెస్ అయితే 24% వరకు పెరిగాయని అండ్ ఫినాల్ ప్రైసెస్ 18% వరకు పెరిగినట్లుగా కోటక్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ఫినాల్ ప్రైసెస్ అవి పెరిగినట్లయితే దాని వలన దీపక్ నైట్రేట్ కి పాజిటివ్ అవుతుంది. దట్టు చైనా నుంచి సప్లై తగ్గాయి అనుకోండి, ప్రైసెస్ పెరగడమే కాకుండా ఓవరాల్ గా మన లోకల్ కంపెనీస్ దగ్గర నుంచే మనకి బయర్స్ కూడా కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది దీపక్ నైట్రేట్ కి అయితే డెఫినెట్లీ పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ అయితే కనపడుతున్నది. వీళ్ళ ఏజీఆర్ డ్యూస్ లోని లైసెన్స్ ఫీ, స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే రీఅసెస్ చేసి అంటే తగ్గిస్తాం అన్నట్టుగా ప్రీవియస్ గా చెప్పింది కదా సుప్రీంకోర్టు ఆర్డర్ లో భాగంగా. దీనిలో భాగంగా ఆల్రెడీ లైసెన్స్ ఫీ రీఅసెస్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందని అండ్ స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జెస్ అసెస్మెంట్ కూడా మార్చ్ 31 కల్లా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళకి లైసెన్స్ ఫీ 60 to 65% వరకు తగ్గించచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ ఏజీఆర్ డ్యూస్ కనుక తగ్గినట్లయితే అది డెఫినెట్ గా వోడాఫోన్ ఐడియాకైతే మనం బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ సెబీ ఫోర్స్ మోటార్స్ వాళ్ళని సెప్టెంబర్ 2024 క్వార్టర్ అండ్ హాఫ్ ఇయర్ అండ్ వీళ్ళ నెంబర్స్ ఉంటాయి కదా, ఈ నెంబర్స్ రిలేటెడ్ గా డీటెయిల్స్ అయితే అడగడం జరిగింది. అండ్ అంతేకాకుండా వీళ్ళ కీ మేనేజరల్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ రిలేటెడ్ గా కూడా అంటే ఆ టైంలో ఉన్నటువంటి కీ మేనేజరల్ పర్సన్స్ రిలేటెడ్ గా కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇమ్మని అండ్ ఆ టైంలోని స్టాక్ ప్రైస్ మూమెంటం రిలేటెడ్ గా కూడా అంటే వాల్యూమ్స్ అవి పెరిగినట్టున్నాయి. సో దాని రిలేటెడ్ గా కూడా కంప్లీట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలని చెప్పి ఫోర్స్ మోటార్స్ అయితే సెబీ అడిగింది. అంటే ఈ రిజల్ట్స్ రిలీజ్ చేయకముందు కంపెనీలోని మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమైనా ట్రేడ్ యాక్టివిటీస్ అవి తీసుకుని బెనిఫిట్ ఏమైనా పొందినట్టుగా సెబీకి ఏమైనా డౌట్ వచ్చినట్టుంది. దాని రిలేటెడ్ గా వీళ్ళనైతే ప్రెసెంట్ సెబీ డీటెయిల్స్ అయితే అడగడం జరిగింది. ఒకవేళ అంటే రిజల్ట్స్ బయటికి రాకముందే ఎవరైనా ముందే పొజిషన్స్ తీసుకుని ఈ విధంగా బెనిఫిట్ పొందినట్టు అది తెలిసిందనుకోండి, వాళ్ళపైన సెబీ స్ట్రిక్ట్ యాక్షన్స్ అయితే తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయినటువంటి రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళకి మహారాష్ట్ర ఇండస్ట్రియల్ టౌన్షిప్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1401 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా దిగి పోర్ట్ ఇండస్ట్రియల్ ఏరియా ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళు వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. సో ఈ కంపెనీ చూసినట్లయితే చాలా చిన్న కంపెనీ కదా, సో ఇంత చిన్న కంపెనీకి 1400 crores వర్త్ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మాస్టిక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ మాస్టిక్ వాళ్ళకి యూకే హోమ్ ఆఫీస్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 85 million pounds. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది మాస్టెక్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గ్రాన్యువల్స్ ఇండియా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి గ్రాన్యువల్స్ కన్స్యూమర్ హెల్త్ వాళ్ళకి చెందిన యుఎస్ లో ఉన్నటువంటి ప్యాకేజింగ్ ఫెసిలిటీలో యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు లాస్ట్ December 1 నుంచి December 3 మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా వీళ్ళకి ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళకి నో యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ ని ఇష్యూ చేశారు. సో వీళ్ళకి ఈఐఆర్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఈ ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇన్స్పెక్షన్ లో వీళ్ళకి ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా రాలేదు కాబట్టి ఇది గ్రాన్యువల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.